Hi, hello everyone. Welcome to my channel. I'm HRK. So today we are going to see some questions based on spotting errors. సో ఇవాళ మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాము స్పాటింగ్ ఎర్రర్స్లో ఉన్నవి. సో చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అని. అనదర్ బాఫ్లింగ్ చేంజ్ దట్ ఐ నోటీస్ ఇన్ హిమ్ నవేడేస్ ఈజ్ దట్ హీ అవాయిడ్స్ టు స్పీక్ టు మీ. సో ఇది మనకి ఇచ్చిన సెంటెన్స్. అయితే ఈ సెంటెన్స్లో మనకి ఎక్కడైతే ఎర్రర్ ఉందా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దామా మరి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ చూడంగానే సెంటెన్స్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఆక్సిలరీ వెర్బ్ ఈజ్ కదా, మరి ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందో చూద్దామా. చూడండి ఇక్కడ ఏముంది, చేంజ్, అనదర్ బాఫ్లింగ్ చేంజ్. చేంజ్ అంటే ఏంటి, సింగులర్, కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, సింగులర్ వెర్బ్ ఈజ్ వచ్చింది కదా. సరే, ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకో సెంటెన్స్ ఏంటిది, హీ అవాయిడ్స్. సో అవాయిడ్ అంటే ఏంటి, ప్లూరల్, అవాయిడ్స్ అంటే ఏంటి, సింగులర్ వెర్బ్ కదా. సో ఇక్కడ ఏముంది, హీ షీ ఇటుకి ఏమొస్తాయి, సింగులర్ వెర్బ్ వస్తుంది కదా. సో కాబట్టి అవాయిడ్స్ వచ్చింది. ఇక్కడ ఎప్పుడైనా సరే వెర్బ్కి ఎస్ ఉంది అంటే ఎస్ ఫర్ సింగులర్ వెర్బ్ అని. సరే, మనకిప్పుడు ఎక్కడ ఎర్రర్ ఉంది చూడండి. అనదర్ బాఫ్లింగ్ చేంజ్ దట్ ఐ నోటీస్ ఇన్ హిమ్ నవేడేస్ ఈజ్ దట్ హీ అవాయిడ్స్ టు స్పీక్ టు మీ. ఎక్కడ ఎర్రర్ ఉందంటే ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది. ఇక్కడ మనకి టు స్పీక్ రాకూడదు, ఏం రావాలి, స్పీకింగ్ రావాలి. ఓకేనా, ఎందుకు రావాలి అంటే ఎప్పుడైనా సరే మనకి అవాయిడ్ వచ్చినప్పుడు అవాయిడ్ పక్కన ఏ ఫామ్ రావాలి అంటే టు ఇన్ఫినిటివ్ రాదు, ఏమొస్తుంది, జెరండ్ వస్తుంది. సో కాబట్టి మనకి స్పీకింగ్ వస్తుంది. జెరండ్ అంటే ఏంటి, V1 ప్లస్ ఇంక్ ఫామ్ V4 రావాలన్నమాట. సో స్పీక్ ప్లస్ ఐఎన్జీ ఏమవుతుంది, స్పీకింగ్. సో హీ అవాయిడ్స్ స్పీకింగ్ టు మీ. ఓకేనా. సో అనదర్ బాఫ్లింగ్ చేంజ్ దట్ ఐ నోటీస్ ఇన్ హిమ్ నవేడేస్ ఈజ్ దట్ హీ అవాయిడ్స్ స్పీకింగ్ టు మీ. ఓకేనా. అలానే వర్త్ అని ఉందనుకోండి, వర్త్ టు టేక్ అనకూడదు, వర్త్ టేకింగ్ అనాలి. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు వీటి పక్కన ఏం రావాలి, జెరండ్ ఫామ్ రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఐ ఆస్క్డ్ హిమ్ హౌ హీ కుడ్ బి గో అవుట్ ఇఫ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సో ఇక్కడ ఏముంది, ఆస్క్డ్ అంటే ఏంటి, V2 ఫామ్ కదా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, స్టార్టెడ్ అంటే V2 ఫామ్. అంటే ఈ సెంటెన్స్ మొత్తం ఎలా ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది కదా. సో కాబట్టి మనకి ఇక్కడ కూడా పాస్ట్ టెన్సే రావాలి. అంటే ఇక్కడ ఏముంది, కుడ్ బి గో అని ఉంది, కాదు, ఓన్లీ కుడ్ గో అని రావాలి. కుడ్ ప్లస్ V1 అంటే ఓన్లీ పాస్ట్ ఫామే రావాలి. మనకి బీ ఫామ్ వస్తే ఏమవుతుంది, ఫ్యూచర్ అని వస్తుంది కదా. బీ ఫామ్ వస్తే ఏంటి, అక్కడ మనకి ఫ్యూచర్ ఫామ్ ఉన్నట్టు. బట్ ఇక్కడ ఏముంది, సెంటెన్స్ మొత్తం మనకి పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ప్యారలిజం ఫాలో అవ్వాలి. సో కాబట్టి కుడ్ ప్లస్ V1 అంటే కుడ్ గో అని రావాలి. సో దీన్నే మనం ప్యారలిజం ఆఫ్ టెన్సెస్ అంటారు. పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై పాస్ట్, అంతే. సో ఓకేనా. సో ఎక్కడ ఉంది మనకి ఎర్రర్, ఇక్కడైతే ఎర్రర్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ విచ్ సత్యాగ్రహ వాజ్ ఆఫర్డ్ వాజ్ రాజ్కోట్ వేర్ హీ హ్యాడ్ స్పెంట్ హీస్ యూత్. చూసారా. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి ఆక్సిలరీ వెర్బు వజ్ ఉంది, మరి వజ్జే రావాలా వర్ రావాలా చూద్దాం. ఇక్కడ ఏంటిది, ఇన్ విచ్ సత్యాగ్రహ వాజ్ ఆఫర్డ్. ఇక్కడ సత్యాగ్రహ అనేది సింగులర్ కాబట్టి వజ్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇంకో వజ్ ఉంది. ఈ వజ్ ఎక్కడ ఉంది, ఇది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద అని ఉంది కదా. అంటే వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు మనకి ఏం రావాలి చెప్పండి, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ రావాలి, సింగులర్ వెర్బ్ రావాలి. మనం ఆల్రెడీ ఈ రూల్ కంప్లీట్ చేసుకున్నాం 120 రూల్లో. వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఏం రావాలి, ప్లూరల్ నౌన్, సింగులర్ వెర్బ్ రావాలి కదా. మరి ఇక్కడ ఏమొచ్చింది, వజ్ వచ్చింది. సో కరెక్టే కదా, ఇది సింగులర్ వెర్బే కదా. సో మరి ఇక్కడ ఏం రావాలి, ప్లూరల్ నౌన్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, స్టేట్ వచ్చింది. స్టేట్ రావచ్చా, రాకూడదు. స్టేట్ అంటే ఏంటి, సింగులర్ నౌన్. మరి ప్లూరల్ నౌన్ అవ్వాలంటే ఏం చేయాలి, స్టేట్స్ రావాలి. ఓకేనా. ఏం రావాలి, వన్ ఆఫ్ ద స్టేట్స్ అని రావాలి, స్టేట్ కాదు. సో వన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ విచ్ సత్యాగ్రహ వాజ్ ఆఫర్డ్ వాజ్ రాజ్కోట్ వేర్ హీ హ్యాడ్ స్పెంట్ హీస్ యూత్. సో మనకి ఆక్సిలరీ వెర్బ్స్ వచ్చినా మెయిన్ వెర్బ్స్ వచ్చినా అక్కడ మనకి ఫస్ట్ అయితే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఫాలో అవుతుందా లేదో చూసుకోవాలి. ఇంకోటి చూడండి, ఇంకో రూల్ కూడా ఫాలో అయింది. ఇక్కడ హ్యాడ్ ఉందా. సో ఇక్కడ ఏముంది, స్పెంట్, హ్యావ్, హ్యాడ్, హ్యాజ్ వచ్చినప్పుడు ఏం రావాలి, వాటి పక్కన V3 ఫామ్ రావాలి కదా. సో స్పెంట్ కరెక్టే కదా, స్పెండ్, స్పెంట్. సో కాబట్టి ఇది V3 ఫామ్ ఉంది. సో మనం ఒక సెంటెన్స్ చదువుతున్నాము అంటే అక్కడ ఏమేమి రూల్స్ అప్లై చేయొచ్చు అని మనకి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వర్డ్స్ని బట్టి మనకి గుర్తుకు రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, హార్డ్లీ ద ఇన్స్పెక్టర్ హ్యాడ్ అరైవ్డ్ దేర్ టు ఇన్వెస్టిగేట్ ద క్రైమ్ వెన్ ద హౌస్ వాజ్ సెట్ అబ్లేజ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, హార్డ్లీతో స్టార్ట్ అయింది కదా.
సో ఎప్పుడైనా సరే మనకి హార్డ్లీ, స్కేర్స్లీ, నో సూనర్ ఇవి వచ్చినప్పుడు ఏం రావాలి అనుకున్నాము? హార్డ్లీ, స్కేర్స్లో వస్తే వెన్ రావాలి అనుకున్నాం. మరి వచ్చిందా? ఎస్ వచ్చింది. ఇక్కడ వచ్చింది కదా. నెక్స్ట్ ఏం రావాలి? అక్కడ లా ఆఫ్ ఇన్వర్షన్ జరగాలి కదా. ఎప్పుడైతే మనకి సెంటెన్స్ అనేది యాడ్వర్బ్తో స్టార్ట్ అవుతుందో అక్కడ ఇన్వర్షన్ జరగాలి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏముంది చూడండి, ద ఇన్స్పెక్టర్ హ్యాడ్ అని వచ్చింది. కాదు కదా, ఏం రావాలి? హ్యాడ్ ద ఇన్స్పెక్టర్ అని రావాలి. సో మనకి ఇన్వర్షన్ జరగాలి, సబ్జెక్ట్ అండ్ వెర్బ్ రివర్స్ అవ్వాలి, ఇంటర్చేంజ్ అవ్వాలి. సో కాబట్టి మనకి ఏమొస్తుంది? హార్డ్లీ హ్యాడ్ ద ఇన్స్పెక్టర్ అరైవ్డ్ దేర్ టు ఇన్వెస్టిగేట్ ద క్రైమ్ వెన్ ద హౌస్ వాజ్ సెట్ అబ్లేజ్. ఓకేనా. సో ఇక్కడైతే మనకి ఎర్రర్ అయితే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిన్స్ హీ ఈజ్ అరైవల్ అట్ హీజ్ నేటివ్ టౌన్ హీ ఈజ్ ట్రయింగ్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ పవర్ టు స్ప్రెడ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద పూర్ మాసెస్. సో ఇక్కడ ఏం కనిపించింది మనకి? సిన్స్. సో సిన్స్ ఫర్ వచ్చినప్పుడు ఏం చూడాలి? అక్కడ పాయింట్ ఆఫ్ టైమా పీరియడ్ ఆఫ్ టైమా చూడాలి. సో ఇక్కడ ఏముంది? హీజ్ అరైవల్ అని ఉంది. సో ఓకే, మనకి ఇది టైం గురించి కాదు కాబట్టి ఒక పక్కన పెట్టండి. నెక్స్ట్ సిన్స్ ఫర్ వచ్చినప్పుడు ఏం గమనించాలి మనం? అక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ రాయాలి. మరి ఇక్కడ ఏం రాఉంది? హీఈస్ ట్రయింగ్. హీఈస్ ట్రయింగ్ అంటే ఇది ఏ టెన్స్? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈజ్ కదా, వాజ్ ట్రయింగ్ వస్తే మనకి పాస్ట్ కంటిన్యూస్ అయింది. ఇక్కడ ఏముంది? ఈజ్ ట్రయింగ్ అంటే ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మనకి సిన్స్ ఫర్ వచ్చినప్పుడు ఏ టెన్స్ రావాలి? పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి. సో కాబట్టి మనకి ఏమొస్తుంది? హీ హ్యాస్ బీన్ ట్రయింగ్ అని వస్తుంది. ఓకేనా, హీ హ్యాస్ బీన్ ట్రయింగ్. సో మనకి ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. అది పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చేవాళ్ళం. సో ఇక్కడ ఏముంది? ఈజ్ ట్రయింగ్ అంటే ఏంటిది? సబ్జెక్ట్, ఇదేంటి? హెల్పింగ్ వేర్. ట్రయింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఇది ఏ ఫాము మనకి? సో ఇది మనకి ఏ ఫాము? ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్. మనం ఎలా మార్చాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫామ్కి మార్చాలి. సో దానికి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. సో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అన్నా V4 అన్నా మనకి ఒకటే. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? హీ కాబట్టి సింగులర్ రావాలి కాబట్టి హ్యాస్ వచ్చింది. సో హీ హ్యాస్ బీన్ ట్రయింగ్ రావాలి. ఓకేనా. సిన్స్ హీజ్ అరైవల్ అట్ హిజ్ నేటివ్ టౌన్ హీ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు ద బెస్ట్ ఆఫ్ హిజ్ పవర్ టు స్ప్రెడ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద పూర్ మాసెస్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ పాండ్స్ జస్ట్ డ్రై డౌన్ ఇన్ ద స్కాచింగ్ హీట్ ఆఫ్ సమ్మర్. సో ఏమంటున్నారు ఇక్కడ? డ్రై డౌన్ అంటున్నారు. మనకి డ్రై డౌన్ రాకూడదు, ఏం రావాలి? డ్రై అప్ రావాలి. ఎందుకు? ఎప్పుడైనా సరే పాండ్స్ కానీ, రివర్స్ కానీ, నదులు కానీ, లేక్స్ కానీ, సో ఇలా అవి ఎండిపోతున్నాయి అనే సిచ్యువేషన్ అని చెప్పేటప్పుడు మనం ఏం రాయాలి? డ్రై అప్ రావాలి. సో కదా, ఇక్కడ ఏం చెప్తున్నారు? పాండ్స్ అనేవి డ్రై అవుతున్నాయి ఈ సమ్మర్ వల్ల అని చెప్తున్నారు. సో కాబట్టి మనకి డ్రై అప్ వస్తుంది. సో ఇది ఒక ఫ్రేజల్ వెర్బ్ అనమాట. డ్రై డౌన్ ఎప్పుడు వస్తుంది? అసలు డ్రై డౌన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పర్ఫ్యూమ్ తీసుకుంటే అది ఎంత టైం వరకు ఉంటుంది అని చెప్తాం కదా. సో ఒక టైం వరకు, ఇంత సర్టెన్ టైం వరకు, 2 అవర్స్ 3 అవర్స్ అని. సో అప్పుడు మనం డ్రై డౌన్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ ఈజ్ ద డ్రై డౌన్ ఫర్ పర్ఫ్యూమ్? ఈ పర్ఫ్యూమ్ అనేది ఎంతసేపు ఉంటుంది అన్నప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో డ్రై డౌన్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం యూజ్ చేయాలి? డ్రై అప్ యూజ్ చేయాలి. ఓకేనా. ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ పాండ్స్ జస్ట్ డ్రై అప్ ఇన్ ద స్కాచింగ్ హీట్ ఆఫ్ సమ్మర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. హీ లే ద వాచ్ ఆన్ ద టేబుల్ అండ్ దెన్ ఫర్గాట్ ఆల్ అబౌట్ ఇట్ వెన్ హీ వెంట్ అవుట్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముంది? ఫర్గాట్ అంటే ఏంటి? V2 ఫామ్. నెక్స్ట్ వెంట్ V2 ఫామ్. సో ఏముంది? సెంటెన్స్ మొత్తం పాస్ట్ ఫామ్లో ఉంది. సో కాబట్టి మనం కూడా ఇక్కడ ఏం రాయాలి? పాస్ట్ ఫామ్ రాయాలి. ఇక్కడ లే అంటే ఏంటి? V1. సో కాబట్టి ఏం చేయాలి? లేడ్ రాయాలి. ఓకేనా. లే, లేడ్, లేడ్. సో కాబట్టి హీ లేడ్ ద వాచ్ ఆన్ ద టేబుల్ అండ్ దెన్ ఫర్గాట్ ఆల్ అబౌట్ ఇట్ వెన్ హీ వెంట్ అవుట్. సో ఇది మనం ప్యారలిజం ఆఫ్ టెన్సెస్ అంటాం. సో అంతా పాస్ట్లో ఉంది కాబట్టి మనం కూడా పాస్ట్లోనే రాయాలి. సో ఇక్కడ లే అంటే V1 కాబట్టి లేడ్ రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. ఆల్దో హీ డ్రాస్. సో డ్రాస్ అంటే ఏంటి? మెయిన్ వెర్బ్ కదా. మరి ఇక్కడ ఏమొచ్చింది? హీ, షీట్కి ఏమొస్తుంది? సింగులర్ వెర్బ్ వస్తుంది కాబట్టి డ్రాస్ అని వచ్చింది. ఓకేనా. సో హీ డ్రాస్ ఏ రీజనబుల్లీ గుడ్ శాలరీ. ఇక్కడ శాలరీ అంటే ఏంటి? నౌన్.
గుడ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్. రీజనబుల్లీ అంటే ఏంటి? యాడ్వర్బ్. సో ఎప్పుడైనా సరే మనకి నౌన్ మోడిఫై చేసేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ని మోడిఫై చేసేది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఆల్దో హీ డ్రాస్ ఏ రీజనబుల్లీ గుడ్ సాలరీ, హీ హ్యాస్ ఏ లార్జ్ ఫ్యామిలీ. సో ఇక్కడ చూడండి, హీ అంటే ఏంటి? హీ షీట్కి సింగులర్ రావాలి కాబట్టి హ్యాజ్ వచ్చింది. అది హ్యావ్ వస్తే మనం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. సో హీ హ్యాజ్ వచ్చింది. నెక్స్ట్ ఏ అంటే ఆర్టికల్, నెక్స్ట్ లార్జ్ అంటే యాడ్జెక్టివ్, నెక్స్ట్ ఫ్యామిలీ అంటే నౌన్. మ్యామ్ లార్జ్ యాడ్జెక్టివ్ అని ఎలా చెప్తున్నారంటే లార్జ్, లార్జర్, లార్జెస్ట్. సో గుడ్, బెటర్, బెస్ట్. సో ఇలా వచ్చినప్పుడు మనం వీటిని ఏమంటాం? డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ కదా. సో కాబట్టి మనకి ఇలా ఈజీగా తెలిసిపోతుంది. ఫ్యామిలీ నౌన్, లార్జ్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. సో నౌన్ మోడిఫై చేసేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్. సో మనకి ఇక్కడ ఎర్రర్ లేదు. నెక్స్ట్ టు సపోర్ట్ అండ్ హీ ఫైన్స్ ఇట్. హీ కదా, మరి ఫైన్స్ రావాలి, ఎస్ కావదా రావాల్సింది. హీ షీట్ వచ్చినప్పుడు ఏం రావాలి? సింగులర్ వెర్బ్ కాబట్టి ఫైన్స్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. సో ఇక్కడ ఏముంది? టూ తర్వాత V1 ఫామ్ రావాలి కాబట్టి మేక్ వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ఏ ఎర్రర్ లేదు. సో మనకి ఈ సెంటెన్స్లో ఏ ఎర్రర్ అయితే లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? నో ఎర్రర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వైల్ ఇట్ ఈస్ అప్పరెంట్ దట్ బయోటెక్నాలజీ ఆఫర్స్. సో ఇక్కడ ఏంటి? బయోటెక్నాలజీ అంటే సింగులర్ కాబట్టి ఆఫర్స్ వచ్చింది. అది ప్లూరల్ అయితే ఆఫర్ రావాలి. సో సింగులర్ వెర్బ్ కదా, సో కాబట్టి ఆఫర్స్ వచ్చింది. ఓకేనా? బయోటెక్నాలజీ ఆఫర్స్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్. ఓకే, అడాక్వేట్ అటెన్షన్ హ్యాజ్. అటెన్షన్, అడాక్వేట్ అటెన్షన్ అంటే ఏంటి? సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. హ్యావ్ వస్తే ఎర్రర్ అన్నట్టు. అడాక్వేట్ అటెన్షన్ హ్యాజ్ నాట్ బీన్ ఫోకస్డ్ టు దిస్ వైటల్ ఏరియా. సో ఇక్కడ చూడండి ఇంకేమొచ్చింది? ఫోకస్డ్ టు వచ్చింది. ఫోకస్డ్ టు రాదు, ఏమొస్తుంది? ఫోకస్డ్ ఆన్, ఫోకస్ ఆన్, బేస్డ్ ఆన్, డిపెండ్ ఆన్, రిలై ఆన్. సో ఇవి ఆన్ వచ్చే వెర్బ్స్ అనమాట. సో ఫోకస్ ఆన్ రావాలి, ఇది ప్రపోజిషన్ ఎర్రర్ అనమాట. సో ఫోకస్ ఆన్, బేస్డ్ ఆన్, డిపెండ్స్ ఆన్. సో ఇవన్నీ ఏం ఫాలో అవుతాయి? ఆన్ ఫాలో అవుతాయి. ఈ వెబ్స్ అన్నీ ఏమిటి? ఆన్ అనే ప్రపోజిషన్ని ఫాలో అవుతాయి. టు అనే ప్రపోజిషన్ రాదు వీటికి. ఓకేనా? ఫోకస్ ఆన్. While it is apparent that biotechnology offers significant benefits, adequate attention has not been focused on this vital area. Okay na? Next question చూడండి, being a sunny day I decided to skip work and stay at home. సో ఏమంటున్నారు ఇక్కడ? బీయింగ్తో స్టార్ట్ అయింది కదా. సో బీయింగ్తో స్టార్ట్ అవ్వచ్చా సెంటెన్స్? స్టార్ట్ అవ్వకూడదు. ఏమనాలి? ఇట్ బీయింగ్ అనాలి కదా. ఇట్ బీయింగ్ ఏ సన్నీ డే ఐ డిసైడెడ్ టు స్కిప్ వర్క్ అండ్ స్టే అట్ హోమ్. సో మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ రూల్లో. ఎప్పుడైనా సరే బీయింగ్తో మనకి సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు, పార్టిసిపుల్తో స్టార్ట్ అవ్వదు. అక్కడ ఏం రావాలి? ఇట్ రావాలి. ఇట్ బీయింగ్ ఏ సన్నీ డే ఐ డిసైడెడ్ టు స్కిప్ వర్క్ అండ్ స్టే అట్ హోమ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి టూ తర్వాత ఏమొచ్చింది? V1 కాబట్టి ఇక్కడ కూడా ఎండ్ పక్కన V1 వచ్చింది. ఎండ్ వచ్చినప్పుడు ఏం రావాలన్నాము? ప్యారలిజం ఫాలో అవ్వాలన్నాము. ఇక్కడ స్కిప్ అంటే ఏంటి? V1 ఫామ్ కాబట్టి ఇక్కడ స్టే కూడా V1 ఫామ్ వచ్చింది. కాబట్టి ఎండ్ వచ్చినప్పుడు కూడా మనకి ప్యారలిజం ఫాలో అవ్వాలి. సో అర్థమైందా? సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. సో we will see some more questions in coming video.